ఫస్ట్ ట్రైలర్ ఎట్లా అనిపించింది? నిజంగా బాగుందా? గట్టిగా కొడుతున్నాం. సో థ్యాంక్ యూ అందరికీ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకి, దెన్ చీఫ్ గెస్ట్ అండ్ మెయిన్లీ మురళీ నాయక్ గారి ఫ్యామిలీ మెంబర్స్కి ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ మా ఈవెంట్కి వచ్చినందుకు. సో నేను నా స్పీచ్ని 3 పార్ట్స్గా నేను డివైడ్ చేసి చెప్పబోతున్నా. ఫస్ట్ ఈజ్ సోలో బాయ్ ఫిలిం గురించి. సో సోలో బాయ్ సినిమా అన్నది ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వ్యక్తి వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసే ఒక సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయని చెప్పేసి దాన్ని ఒక నిజ నిజ జీవితాన్ని ఆధారంగా తీసుకొని తీసిన ఒక ఫిలిం. సో నేను ఎప్పుడైతే నా ఫస్ట్ ఫిలిం సరిగ్గా ఆడలేదు, జనాలకు రీచ్ అవ్వలేదని చెప్పేసి నన్ను నేను రీచెక్ చేసుకొని నేను ఎలాంటి క్యారెక్టర్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నప్పుడు నేను ఒక 8 నెలలు ఏం ఏం వర్క్ చేయలేదు, బిగ్ బాస్కి వెళ్ళలేదు అప్పటికి, ఇంకా నేను ఎవరికి తెలియదు. సో ఆ బిగ్ బాస్కి వెళ్ళే ముందు ఒక 8 నెలలు సీజన్ 7 కంటే ముందు నేను చాలా ఖాళీగా ఉన్నా. అండ్ ఆ ఖాళీగా ఉన్న సమయంలో నన్ను నేను రీఇన్వెంట్ చేసుకుందామని చెప్పేసి నేను ఆలోచిస్తూ ఉండగా నేను ఎవ్రీడే ఒక 100 కిలోమీటర్స్ ఒక డ్రైవ్కి వెళ్ళిపోయేటోడిని, ఒక కార్ వేసుకొని అందరినీ లైక్ చుట్టుపక్కల ఉన్న ప్రతి వీధిలో ఉన్న లైక్ మనుషుల్ని, బయట ఉన్న జనాల్ని అబ్జర్వ్ చేస్తుండేవాడిని. ఇంకేం చేసేవాడిని కాదు, పొద్దున్న లేచి తినేవాడిని, బయటికి వెళ్ళి జనాల్ని చూస్తూ ఉండేవాడిని. సో నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, మన లైఫ్లో మనకి ఎంత డబ్బున్నా ఎంత డబ్బు లేకపోయినా కొన్ని హ్యూమన్ ఎమోషన్స్ అన్నవి కామన్. అంటే మనకి ప్రేమ కానీ, బాధ కానీ, లేకుంటే మన ఫ్యామిలీ కానీ, మన ప్యాషన్ కానీ, ఎంత తక్కువ డబ్బులు ఉన్నవాడికైనా ఎంత ఎక్కువ డబ్బులు ఉన్నవాడికైనా వాడికి డబ్బులు కావాలి, వాడికి ఒక రెస్పెక్ట్ కావాలి సమాజంలో, వాడికి ప్రేమ కావాలి, వాడి కుటుంబ సభ్యులు ఆనందంగా ఉండాలి. సో ప్రతి ఒక్క మనిషి కోరుకునేది ఇది ఒక్కటే లైఫ్లో. వాడికి ఎన్ని లక్షల కోట్లు ఉండని వాడి దగ్గర ఎంత లైక్ 100 రూపాయలు డైలీ సంపాదించే వ్యక్తి కూడా అదే కోరుకుంటాడు. సో ఈ కామన్ ఎమోషన్స్తో ఉన్న ఒక సబ్జెక్ట్ చేయాలరా, ప్యూర్లీ బేస్డ్ ఆన్ లైక్ ట్రూ ఇన్సిడెంట్స్ అయి ఉండాలని చెప్పేసి అనుకొని ఈ స్టోరీ స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత సతీష్ అన్నకి చెప్పగానే లైక్ వెంటనే ఒకటే సిట్టింగ్లో, హీఈస్ ద ఫస్ట్ ప్రొడ్యూసర్ ఐ వెంట్ టు, అండ్ ఆయన ఒక్కటే సిట్టింగ్లో ఓకే చేసేసిండు. హ్యాట్స్ ఆఫ్ అన్న. ఎందుకంటే దట్స్ ప్యూర్ ప్యాషన్. ఎందుకంటే చాలామంది లెక్కలేసుకుంటూ ఉంటారు, లాజికల్ వెతుకుతూ ఉంటారు, ఈ హీరోకి మార్కెట్ లేదు, ఆ హీరోకి మార్కెట్ లేదని వినిపిస్తూ ఉంటుంది. ఒక సినిమా చేయకపోతే మార్కెట్ ఎట్లా వస్తుంది ఫస్ట్? సో సింపుల్ లాజిక్ కదా. సో అది నమ్మి, అది ఆయన ఆయన దృఢమైన నమ్మకం. అంటే ఎప్పుడైనా కొత్త వాళ్ళే ఒక చిన్న బడ్జెట్లో లైక్ చేయాలి, ఒక మంచి ఫిలిం చేసి అది సక్సెస్ కొడితే అప్పుడు అది 100 తరాలకి కానీ ఒక లైక్ మన ఇండస్ట్రీలో, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక ముద్ర ఉండిపోతుంది. ఒక బయట నుంచి వచ్చి ఫిల్మ్స్ తీయాలి, ఏ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లేకుండా అనుకునే వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్గా నిలుస్తుంది అని చెప్పేసి మా టీంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి అదే నమ్మిండు. కాబట్టి ఈ ఫిలిం ఈరోజు ఇక్కడ ఇంత అద్భుతంగా ఏ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఐ కెన్ ప్రౌడ్లీ సే నో బిగ్ ప్రొడ్యూసర్, నో బిగ్ డైరెక్టర్, నో బిగ్ యాక్టర్, నో వన్, కానీ ఈ ఫిలిం ఇంత ఎక్స్ట్రాడినరీగా చేసిండ్రు. సో ఐఎమ్ నాట్ ద హీరో ఆఫ్ దిస్ ఫిలిం, కంటెంట్ ఈస్ ద హీరో ఆఫ్ దిస్ ఫిలిం. సో అలాంటి సబ్జెక్టే చేయాలనుకున్న, కంటెంటే హీరో అవ్వాలి, నేను లాస్ట్ ప్రయారిటీ అయి ఉండాలని చెప్పేసి నమ్మి మేము మా టీం అంతా నమ్మి చేసినాము. సో ఈ ఫిలింలో నేను చెప్తున్నా కదా, ఈ ఫిలిం ఎంత బాగుంటుంది అంటే, ఈ ఫిలింలో నేను కాకుండా ఇంకెవరు యాక్ట్ చేసినా కూడా ఈ ఫిలిం అంతే బాగుంటుంది, అంతే హిట్ అవుతుంది. సో ఇట్స్ ఆ క్రెడిట్ నాకు 0%, నేను చెప్తున్నా, నాట్ ఈవెన్ 1%, 0%. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ డిడ్ దిస్ ఫిలిం, అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ లక్కీ దట్ ఐ డిడ్ దిస్ ఫిలిం. ఎందుకంటే ఒక చిన్న యాక్టర్ని పెద్ద యాక్టర్ చేయగలిగే కెపాసిటీ ఉన్న ఫిల్మ్ ఇది. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఈ ఫిలిం గురించి వచ్చేసరికి, సో సతీష్ అన్న అండ్ డైరెక్టర్ నవీన్ గారు వచ్చేసి వెరీ వెరీ కామ్ గోయింగ్. మీరు లాస్ట్ ఈవెంట్ చూసుకుని ఉంటే అసలు ఏం మాట్లాడలేదు, ఇప్పుడు ఇంకా స్లోగా ప్రమోషన్స్లో పడి ఆ ఫైర్ బయటకు వస్తుంది. సో అది అది ఇంకా 1% ఆయనలో ఉన్న ఫైర్ మీరు ఆన్ స్క్రీన్ చూసిండ్రు. సో కంటెంట్ని నమ్మండి. సో మా మాటలు అవన్నీ సెకండరీ. సో కంటెంట్ని నమ్మండి, ట్రైలర్ చూడండి. అండ్ ఇది ఒక చిన్న ఫిలిం, మాకు ఏదో లక్షలు కోట్లు ప్రమోషనల్ బడ్జెట్ ఉండదు. మీకు నిజంగా నచ్చుంటే, మీరు ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి అయి ఉంటే, మీరు కనెక్ట్ అయ్యి ఉంటే, ఒక 50 మందికి మీ వాట్సాప్లో ఇది ట్రైలర్ షేర్ చేయండి, వాళ్ళని ఇంకో 50 మందికి షేర్ చేయమని చెప్పేసి చెప్పండి. ఎందుకంటే దిస్ ఈజ్ ద, అది మీకు ఫ్రీ ఆఫ్ కాస్టే, కానీ మాకు అది జీవితం. సో మీకు నిజంగా నచ్చుంటే మాత్రం ఖచ్చితంగా ఈ పని చేయండి నా కోసం. నాకు సపోర్ట్ చేసి ఓట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు బిగ్ బాస్లో ఉన్నప్పుడు రన్నరప్ అయినా అని చెప్పేసి నేను ఫీల్ అయినా కూడా, బయటకు వచ్చి చూసిన తర్వాత ఇంతమంది జనాదరణ పొందిన అని చెప్పేసి నేను చాలా చాలా సంతోషపడ్డా. వాళ్ళందరికీ చెప్తున్నా, సో నాకు బిగ్ బాస్లో ఉన్నప్పుడు మీరు విపరీతమైన ఓటింగ్ చేసిండ్రు. లైక్ నేను బయటకు వచ్చిన తర్వాత ఆ వీడియోస్ కానీ మీమ్స్ కానీ అవన్నీ చూస్తుంటే లైక్ నేను అసలు చాలా చాలా సంతోషపడ్డా అనమాట. నాకు కప్పు రావడం రాకపోవడం బిగ్ బాస్ అన్నది చాలా జస్ట్ ఒక 1% ఆఫ్ మై లైఫ్, కానీ
అక్కడ సంపాదించుకున్న ప్రజలన్నది నాకు 100%. ఎందుకంటే ఒక చిన్న యాక్టర్గా వచ్చినప్పుడు, ఒక ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చినప్పుడు, నేను మీలోనే లైక్ ఎన్నో సినిమా ట్రైలర్స్, ఎన్నో సినిమా లాంచ్ ఈవెంట్స్కి ఇక్కడ ఇదే ప్రసాద్ ల్యాబ్స్లో మీరు కూర్చున్న అదే సోఫాలో కూర్చొని నేను చూసిన. మీకు నాకు డిస్టెన్స్ ఒక 10 ఫీట్లు కూడా లేకపోయి ఉండొచ్చు, కానీ నాకు ఈ డిస్టెన్స్ కవర్ చేయడానికి 25 ఏళ్ళు పట్టింది. సో ప్లీజ్ ఎంకరేజ్ న్యూ టాలెంట్. అండ్ ఒక కొత్తవాడు, ఒక ఏ బ్యాక్గ్రౌండ్ లేనోడు వస్తే, ఇండస్ట్రీకి వస్తే ఎన్నో లక్షల మంది భరోసా, అంటే వాడు సక్సెస్ అవుతాడా లేదా అన్నది పక్కన పెడితే, అమ్మ చూడు ఆ సో అండ్ సో పర్సన్ ఉన్నాడు, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వెళ్ళి ఇండస్ట్రీలో సక్సెస్ కొట్టిండు, నేను కూడా వెళ్తామ్మా ప్లీజ్ అమ్మా అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి, వాడి ఫ్రెండ్స్ని ఒప్పించడానికి, లేకుంటే వాడిని వాడు ఒప్పించుకొని ఒక ముందడుగు వేయడానికి చాలా దృఢంగా దోహదపడుతుంది. సో ఈ చాలా చిన్న వాళ్ళం మేమందరము, కానీ కంటెంట్ చాలా పెద్దది, అదే మమ్మల్ని పైకి తీసుకెళ్తుందని చెప్పేసి నమ్ముతున్నా. దిస్ ఈజ్ అబౌట్ సోలో బాయ్ ఫిలిం. సెకండ్ థింగ్, మురళీనాయక్ గారి ఫ్యామిలీ. మేము మెయిన్గా మురళీనాయక్ గారి ఫ్యామిలీని పిలిచి ఫెలిసిటేట్ చేద్దామని ఎందుకు అనుకున్నామంటే, ఎంతోమంది లైక్ డైరెక్టర్స్, యాక్టర్స్, వాళ్ళు చాలామంది మాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పిలవచ్చు, లాంచ్ చేయొచ్చు. కానీ సోలో బాయ్ ఫిలింలో చాలా డీప్ కోర్, ఒక చాలా దృఢమైన ఒక మెసేజ్ ఉంటుంది. అంటే లైఫ్లో ఒక మనిషి ఎన్నిసార్లు పడ్డా లేచి నిలబడ్డమే ఈ ఫిలింలో ఒక లైక్ చాలా మంచి మెసేజ్ ఉంటుంది. ఆ సిచ్యువేషన్స్ చాలా డ్రమాటిక్గా ఉండి మీకు చాలా లైక్ ఫన్ కానీ, లవ్ కానీ, ఎవ్రీథింగ్ ఒక మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్లో ఉండేవి అన్నీ ఉంటూనే అండర్లయింగ్ సబ్టెక్స్ట్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో మేము ఈ క్యారెక్టర్ జర్నీ చూసినప్పుడు లైక్ ఒక మురళీనాయక్ అనే వ్యక్తి, 25 ఏళ్ళ వ్యక్తి, అంటే నాకంటే కూడా వయసులో 3 ఏళ్ళు చిన్న వ్యక్తి. సో అంత కరేజ్ ఎక్కడి నుంచి వస్తుంది, అంత బలం ఎక్కడి నుంచి వస్తుంది, అంత చిన్న, అంటే ఇప్పుడు మనం చూస్తుంటాం 20-25 ఏళ్ళ వ్యక్తులు ఏం చేస్తుంటారు, పబ్లోకి వెళ్తుంటారు, మందు తాగుతుంటారు, సిగరెట్లు కొడుతుంటారు, అమ్మాయిలతో తిరుగుతుంటారు. కానీ అలాంటి వయసులో ఒక వ్యక్తి అంత దూరం వెళ్ళి మన దేశం కోసం అంత పాటుపడ్డాడు. ఆపరేషన్ సింధూర్ అనేది మన గవర్నమెంట్ చాలా ఒక ప్రెస్టీజ్కి తీసుకొని పాకిస్తాన్కి అగెన్స్ట్గా ఒక వార్ రైజ్ చేసి, మేము దేనికి తగ్గము, మా మీద చెయ్యేస్తే నరికేస్తా నా కొడకల్లారా అని చెప్పేసి ఆపరేషన్ సింధూర్ ఏదైతే పిఎం మోదీ గారు స్టార్ట్ చేసిండ్రో దాంట్లో ఒక కీలకమైన పాత్రని వర్తించిన మన మురళీనాయక్ గారు. సో అంత చిన్న వ్యక్తి అసలు అంత కరేజ్ ఎక్కడి నుంచి వచ్చిందిరా అని చెప్పేసి నాకు ఒక్కసారి లైక్ ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి. దాని తర్వాత నేను వాళ్ళ ఫ్యామిలీ గురించి స్టడీ చేయడం స్టార్ట్ చేస్తే చాలా లైక్ నిరుపేద కుటుంబం, వాళ్ళ అబ్బాయిని ఎక్కడో ఉంచి వాళ్ళు ఎక్కడో పని చేసుకుంటూ, లైక్ తాపీ పని చేసుకుంటూ, లేకుంటే హౌస్ కన్స్ట్రక్షన్స్ వర్క్ చేసుకుంటూ అంత కష్టపడి పెంచి మన దేశానికి ఇంత గొప్ప వ్యక్తిని ఇచ్చిండ్రు. సో వీళ్ళకంటే పెద్ద సెలబ్రిటీస్ ఎవరు ఉంటారా, మన ఎక్కడ ఇండియా మొత్తంలో వెతికినా దొరకరు. షారుఖ్ ఖాన్, నో సల్మాన్ ఖాన్, మురళీ నాయక్ ఈజ్ బిగ్గర్ దెన్ దెమ్, ఐ బిలీవ్ దట్. సో అందుకే పిలవడం జరిగింది. సార్ థ్యాంక్స్ అలాట్. అండ్ చివరిగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. నేను సోషల్ మీడియాలో ఒక చిన్న కమెంట్ చూసిన ఒకసారి, అంటే చాలా వందల వేల లక్షల కమెంట్స్ వస్తూ ఉంటాయి, పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ వస్తుంది, మనకు నచ్చిన వాళ్ళు ఒక్కొక్కటి అంటుంటారు. ఒక కమెంట్ నాకు స్టక్ అయింది. నేను బిగ్ బాస్ సీజన్ 8 నుంచి రన్నర్ అయి బయటికి రాగానే చాలామంది లైక్ ఫ్యాన్స్ కానీ, లేకుంటే నన్ను అభిమానించే వాళ్ళు వచ్చి చిన్న ర్యాలీ లాగా చేసి లైక్ నాకు పూలదండలు, గజమాలలు అవన్నీ ఏదేదో చేసిండ్రు అనమాట. సో అక్కడ వీడేం పీకిండ్రా, వీడికి ఇంత చేస్తున్నారని చెప్పేసి ఒక కమెంట్ వచ్చింది. సో నేను ఆలోచించిన, అవును కదరా, నేను ఏం బీకిన లైఫ్లో, నాకెందుకు ఇదంతా అని చెప్పేసి ఎప్పుడైతే మురళీనాయక్ గారి లైక్ చావు వార్త విన్నానో అక్కడ నేను ఇన్ని సంవత్సరాలు బ్రతికిన ఏదైతే లైఫ్ ఉందో ఒక్కసారిగా నాకు మనం బ్రతుకుతుంది కరెక్టేనా, లేకుంటే మనము నార్మల్ కామన్ పీపుల్ నుంచి ఇంత దూరం వచ్చినాం, మనల్ని ఇంత దూరం తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు అని చెప్పేసి ఒక్కసారిగా ఆలోచించిన. సో నాకు ఏ సెలబ్రిటీ సపోర్ట్ చేయలేదు సార్, ఏ ప్రొడక్షన్ హౌస్ సపోర్ట్ చేయలేదు, ఏ పెద్ద డైరెక్టర్ సపోర్ట్ చేయలేదు, ఆడియన్స్ సపోర్ట్ చేసిండ్రు. ఆడియన్స్ నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చిండ్రు. సో నేను నన్ను అభిమానించిన ప్రతి ఒక్క ప్రేక్షకుడి కోసం ఏదో చేయాలన్న ఆలోచన తిరుగుతున్నప్పుడు మురళీనాయక్ గారి ఈ ఇన్సిడెంట్ జరిగింది. దాని తర్వాత నేను ఇంకా బలంగా ఆలోచిస్తూ ఏదైనా స్ట్రాంగ్గా మనము ఒక పెద్ద ఈవెంట్ మన నా లైఫ్లో నెక్స్ట్ బిగ్ ఈవెంట్ ఏదైతే ఉంటుందో అక్కడ ఇది అనౌన్స్ చేద్దామని చెప్పేసి నేను ఫిక్స్ అయినా. అదేంటంటే సమవర్తి అనే ట్రస్ట్, అది ఒక నాన్ ప్రాఫిట్ షో ద్వారా నేను సంపాదించిన ప్రతి ఒక్క రూపాయి నుంచి 50 పైసలు దానికి డొనేట్ చేద్దాం అనుకుంటున్నా, మీ కామన్ పీపుల్ కోసం. అండ్ దాంట్లో ఫస్ట్ డొనేషన్ నా బిగ్ బాస్లో నేను సంపాదించింది, నన్ను చాలామంది అడిగింది ఎంత రెమ్యూనరేషన్ సంపాదించాను. 30 లక్షలు సంపాదించింది సార్ నేను 10 వారాల నుండి. 15 లక్షలు
సమవర్తి ట్రస్ట్కి నేను ఉన్న పలంగా నేను దానికి డొనేట్ చేస్తున్నా. అండ్ దాంట్లో ఫస్ట్ డొనేషన్ మురళీనాయక్ గారి ఫ్యామిలీకి 1 lakh రూపీస్ సభాముఖంగా ఇస్తున్నా. ప్లీజ్ కమ్ సార్. అండ్ ఈ సమవర్తి అనే ట్రస్ట్ ఏంటి అంటే, నేను నా సోషల్ మీడియాలో ప్రతి మంత్ 1st తారీఖు రోజు ఆ ట్రస్ట్ ద్వారా నేను ఎంత డొనేట్ చేసిన అన్నది నా సోషల్ మీడియా హ్యాండిల్లో ఉంటుంది. నా సోషల్ మీడియా హ్యాండిల్లో ఉన్న ఈమెయిల్ ఐడిని మీరు డైరెక్ట్గా క్లిక్ చేస్తే అక్కడ వస్తుంది. అక్కడ మీరు సమవర్తి అని సబ్జెక్ట్ టైప్ చేసి మీకున్న ప్రాబ్లం ఏంటో చెప్పండి. నేను ఈ ప్రపంచంలో ఉన్న అందరి వ్యక్తుల ప్రాబ్లమ్స్ తీర్చగలిగే అంత గొప్పవాడిని కాదు, అంత ఆస్తిపాస్తులు నా దగ్గర లేవు. కానీ నా శాయశక్తుల నేను సంపాదించిన ప్రతి రూపాయి, అది రూపాయి అయితే 50 పైసలు డొనేట్ చేస్తా, అది 1 కోటి రూపాయలు అయితే 50 లక్షలు డొనేట్ చేస్తా, అది 100 కోట్లు అయితే 50 కోట్లు డొనేట్ చేస్తా, అది 1,00,000 కోట్లు అయితే 50,000 కోట్లు డొనేట్ చేస్తా. నేను బ్రతుకున్నంత కాలం, నేను చచ్చే వరకు 1,00,000 మందికి ఈ ట్రస్ట్ ద్వారా సహాయం అందాలి అన్నదే నా కోరిక. నిజంగా నా మాట నిలబెట్టుకోకపోతే మీడియా ముందు చెప్తున్నా, సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ నన్ను ఏకిపారేయండి. నేను నా సినిమాలు కూడా చూడకండి తర్వాత కావాలంటే. నేను నా మాట మీద నిలబడి చూపిస్తా. థ్యాంక్ యూ.